ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఆ కోర్టులో కీలకమైనటువంటి అంశం సౌత్ ఆఫ్రికా ఇజ్రాయెల్ మీద కేసు వేయడం జెనోసైడ్ చేస్తోంది అని చెప్పేసి అదే సందర్భంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి యుద్ధం ఆపమని ఉత్తర్వులు ఇవ్వండి అన్నటువంటి వాస్తవంగా ఐసీసీలో ఇది కూడా సభ్యురాలుగా ఉంది ఇజ్రాయెల్ కూడా కాబట్టి ఇది వెనకాడుతోంది ఎందుకని ఇప్పుడు ప్రపంచ దేశాల ఐసీసీలో సభ్య దేశాలందరి దగ్గర ఉన్నటువంటి ఆయా దేశాల రాయబార కార్యాలయాలకు ఒక ఆదేశాలు పంపించింది అర్జెంటుగా మీరు అక్కడ ఉన్న ప్రభుత్వాల మీద ఒత్తిడి తేండి ఐసీసీలో మన తరపున అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో మన తరపున పిటిషన్లు వేయమని చెప్పండి అక్కడ జరుగుతున్న జెనోసైడ్ కాదని చెప్పండి అదే సందర్భంలో ఆత్మరక్షణ పోరాటం అని చెప్పండి ఇజ్రాయెల్ సార్వభౌమాధికారాన్ని హమాస్ సవాల్ చేస్తే దానికి ప్రతిదాడులు చేస్తున్నామని చెప్పండి అంటూ ఇజ్రాయెల్ వెనక్కి తగ్గి వాస్తవంగా అయితే కనుక ఐసీసీ నుంచి బయటకు వచ్చేస్తున్నానంటే ఇంకా పీకేది ఏం లేదు అక్కడ అలా కాకుండా ఈ స్థితిలో వెళ్ళడం అన్నటువంటి నిర్వహణాపరమైన నిర్మాణాత్మక లోపం చేసినట్టు కనబడుతుంది